బడ్జెట్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే 3,04,000 కోట్ల బడ్జెట్ని 2,50,000 కోట్ల వరకు మాత్రమే వాళ్ళు అచీవ్ చేయగలరేమో అనేది ఆశించవచ్చు. అయితే వాళ్ళకు వచ్చినటువంటి ట్యాక్సేషన్ 1,38,000 కోట్లు టార్గెట్ అనుకుంటే వాళ్ళు వసూలు చేసింది కేవలం 1,12,000 కోట్లు. అయితే 26,000 కోట్లు మాత్రం వసూలు చేయలేకపోయారు. అందుకే గత ఏడాది 70,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేయలేకపోయారు బడ్జెట్లో. అయితే ఈ ఇయర్ కూడా పన్ను ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ ముందుగానే పెట్టుకుంటారు కాబట్టి బడ్జెట్ రిపోర్ట్లో ఈ ఏడాది 1,45,000 కోట్లు ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. అంటే గత ఏడాది 1,38,000 కోట్లు అనుకుంటే 26,000 కోట్లు షార్టేజ్, అంటే ఆ పన్నుని వసూలు చేయలేకపోయారు. అయితే ఈ ఏడాది 1,45,000 కోట్లు అంటే అటు ఇటుగా 1,15,000 1,20,000 కోట్లకు అచీవ్ చేయగలిగితే ఇంకో 25,000 కోట్లు వాళ్ళకు షార్టేజ్ ఉండే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే గత ఏడాది 26,000 కోట్లు వాళ్ళు వసూలు చేయలేనప్పుడు ఈ ఏడాది కూడా వసూలు చేయకపోవచ్చు. చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ పెండింగ్ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క ఏరియాలో అయితే ఎలక్ట్రిసిటీ బిల్లులు, చాలా పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టకుండానో అనేక విధాలుగా ప్రభుత్వాల దగ్గర షార్టేజ్ అనేది ఉంటుంది. అంటే ప్రజలన్నీ వాళ్ళు హింసించకపోవచ్చు, అంటే వాళ్ళు చెప్పే విధానంలో చెప్పి వసూలు చేసేటువంటి గోల్స్ అండ్ టార్గెట్స్ వాళ్ళలోకి ఉంటుంది. అయితే ఇప్పుడు బడ్జెట్ ఎంత పెడతారు, ఎంత ఖర్చు పెడతారు అనేది మీకు క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నా. అంటే బడ్జెట్ వాడు గత ఏడాది 2,91,000 కోట్లు అనుకొని 2,20,000 కోట్లు మాత్రమే పెట్టగలిగారు.